హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప శుభవార్త అయితే ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఒక శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన తాజా సమాచారం కోసం వివరాలను పరిశీలించే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ చూడడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే డిఏ పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు. ఇటీవల చూసుకున్నట్లయితే జూన్ 5వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన 50 డిమాండ్స్లకు అనుగుణంగా అదేవిధంగా డిఏ పెంపుపై, అదేవిధంగా భూభారతికి సంబంధించి వీటిపై, అదేవిధంగా ఇందిరా మిల్లుకు సంబంధించి, అదేవిధంగా రాజీవ్ వికాసం సంబంధించి కూడా కీలక అంశాలపై చర్చించడం జరిగింది. అయితే ఆ చర్చలు ముగించినాక దాదాపు ఒక డిఏ అనేది విడుదల చేస్తామైతే హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వీటిపై ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక వార్త అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఉద్యోగులలో విడుదల చేసిన డిఏ పరంగా చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే చాలా వరకు చూసుకున్నట్లయితే డిఏ అనేది 2 డిఏలు లేదా 3 డిఏలు ఇస్తామనుకున్న ఉద్యోగస్తులు వారికి తీవ్ర నిరాశ అనేది మిగిలింది. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరో 6 నెలల్లో ఇస్తామన్న డిఏను మళ్ళీ 2 లేదా 3 నెలల్లో, అంటే 3 నెలల ముందే ఆ మిగతా డిఏ ఏదైతుందో ఆ డిఏను కూడా పూర్తిగా ఇస్తామని, విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరా మిల్లులకు సంబంధించి కూడా త్వరగతంగానే L2, L3 కేటగిరీ కింద త్వరగానే ఇందిరా మిల్లులను కూడా పంపిణీ చేసే దిశగా ఆలోచన పరిశీలిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 2-3 నెలల్లో మరొక డిఏ విడుదల కాబోతుందని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.